మొత్తం మీద ఈరోజు హిస్సా ఇజ్జత్ హుకుమత్ వాటా ఆత్మగౌరవం అధికారం బీసీ రాజ్యాధికార సిద్ధాంతం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ చిరంజీవులు సార్ చిరంజీవులు మాజీ ఐఏఎస్ అందరికీ తెలిసిందే. ఏం చెప్పదలుచుకున్నారు? బుక్ మాత్రం రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎక్కడా చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాదమే నడుస్తూ ఉంది. ఏ ఇద్దరు కలిసినా ఏ ముగ్గురు కలిసినా కూడా బీసీల చర్చనే నడుస్తూ ఉంది. ఒకసారి సార్ మన దగ్గర ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, బుక్లో ఏముంది? బుక్ ఉద్దేశం ఏంటి సార్? ఈ దేశ జనాభాలో సగబంది బీసీలే. బీసీల సమస్యలు పరిష్కరించినంత వరకు ఈ దేశం కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పురోభివృద్ధి సాధించదు. ముఖ్యంగా గత 78 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో బీసీలు అణగదొక్కబడుతున్నారు. మరి ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఆర్థిక రంగంలో గత 30 సంవత్సరాలుగా ఈ లిబరలైజేషన్ జరిగిన తర్వాత సంపద అంతా కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతమైంది. మరి ఆధిపత్య కులాలు తమ రాజకీయ అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని సంపదను విపరీతంగా వాళ్ళు కేంద్రీకరించుకున్నారు. అదేవిధంగా సంపదను కూడా కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ చెందాల్సినటువంటి నేచురల్ రిసోర్సెస్ను వారు కాంట్రాక్ట్ల రూపంలో, ఇతర రూపంలో వాళ్ళ అధికార బలంతో సంపాదించుకొని ఇవాళ ప్రకృతిని విచ్చలవిడిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు మరి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఇందులో నేను ముఖ్యంగా సంపదలో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, అదేవిధంగా అనేక పరిశ్రమల్లో ముఖ్యంగా ఫార్మా కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, అదేవిధంగా విద్యా ఉద్యోగాల గురించి చెప్పినాం. ఇట్లా ఒక 25 ఇండస్ట్రీస్ను తీసుకొని విశ్లేషించడం అయింది. సో 25 ఇండస్ట్రీస్లో బీసీలు అనేవాళ్ళు దాదాపు నామమాత్రము. కొన్ని ఇండస్ట్రీలో ఒకటి ఇద్దరు ఉన్నారు, కానీ కొన్ని దగ్గర అసలే లేరు. ఉదాహరణకు ఇప్పుడు మీరు తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది 2018లో ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది వచ్చింది. 2018లో నుంచి ఇప్పటికే 17 యూనివర్సిటీలు వచ్చినాయి, 19 యూనివర్సిటీలు వచ్చినాయి ప్రైవేట్ రంగంలో. గవర్నమెంట్లో 17 ఉన్నాయి. అంటే ఇప్పటి నుంచో ఉన్న గవర్నమెంట్లో 17 ఉంటే 8 సంవత్సరాలలో 19 ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. ఈ 19 ప్రైవేట్ యూనివర్సిటీలలో దాదాపు అన్నీ కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉన్నాయి. ఒకటి మాత్రమే బీసీల చేతిలో, ఒకటి మిగతా అన్ని ఆధిపత్య కులాలు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లలో జాబ్ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ లేదు. అదేవిధంగా అడ్మిషన్స్లలో కూడా స్టూడెంట్స్కు రిజర్వేషన్ లేదు. ఇంకోవైపు ఏంటంటే ప్రభుత్వాలు 11 సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఒక్క టీచింగ్ పోస్ట్ నింపలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, ఇంకా వేరే పోస్టులు కావచ్చు. అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీని ఎంకరేజ్ చేస్తుంది. అట్లనే మెడికల్ ఫీల్డ్లో కూడా మనం చూస్తే 26 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. 26 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎక్సెప్ట్ 2 తప్ప మిగతా అన్నీ కూడా ఆధిపత్య కులాలయ్యాయి. అంటే ఎటుపోతుంది ఈ దేశం? రాజ్యాంగం ప్రవచించినటువంటి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమానత్వం ఏమవుతున్నాయి? రాజ్యాంగ పీఠిక ఎక్కడ పోతుంది? సో మరి అందుకనే ఈరోజు బీసీలకు ఈ పరిస్థితి పట్టడానికి కారణం ఏంటంటే రాజ్యాధికారం లేదు కాబట్టి వాళ్ళకు ఆత్మగౌరవం లేదు. రాజ్యాధికారం లేదు కాబట్టి అన్ని రంగాల్లో వాళ్ళ వాటాను ఆధిపత్య కులాల వల్ల అనుభవిస్తుంది. అందుకే మేము చివరిగా చెప్పేది ఏంటంటే రాజ్యాధికారం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం. అది మూలమన్నాడు అంబేద్కర్ గారు. సో అదే సిద్ధాంతాన్ని ఇందులో రీట్రేట్ చేసినాం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో యూపీ కానీ, బీహార్లో కానీ, అదేవిధంగా తమిళనాడులో చిన్న కులాలు రాజకీయ పార్టీలను ఏర్పరచుకొని ఎన్నికల్లో నిలబడి మేజర్ పార్టీలతో పొత్తులు పెట్టుకొని గెలిచి ఇవాళ రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని. కానీ తెలంగాణలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో ఉన్న పార్టీల జెండలు మోయడానికి అలవాటు పడ్డారే తప్ప తమకంటూ ఒక పార్టీ పెట్టుకొని తాము ఎన్నికల్లో నిలబడడానికి ఇష్టపడతలేదు. సో అందుకని బీసీలలో రాజ్యాధికార కాంక్ష రగల్చాలి. రాజ్యాధికారం అనేటువంటిది వాళ్ళ శ్వాస, ధ్యాస అన్నీ కూడా అదే కావాలి. అప్పుడే రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం అయినప్పుడే మన న్యాయబద్ధమైన వాటా మనకు వస్తుంది, మనకు దక్కాల్సిన ఆత్మగౌరవం మనకు దక్కుతుంది. సో ఈ బుక్ ద్వారా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఆధిపత్య కులాల పార్టీలు మనకు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నడూ కూడా పరిష్కరించవు. కేవలం వాళ్ళకు మనం ఓటు బ్యాంకు యంత్రాలుగా ఉపయోగపడతామే తప్ప మన సమస్యల పరిష్కారానికి వాళ్ళు మనకు తోడ్పడరు. అందుకనే
బీసీలు ఆర్గనైజ్ కావాలి, రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్మించుకోవాలి, రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. అదేవిధంగా బీసీలు కూడా ఓట్లు వేసేటప్పుడు కూడా కొంత జాగరూకతతో వేయాలి. మన బీసీలకే ఓట్లు వేసుకోవాలి, బీసీల కొరకు నిలబడ్డ ఉన్నటువంటి పార్టీలకే వాళ్ళు ఓటేసుకోవాలి. అదేవిధంగా బీసీల నాయకులను కూడా కాపాడుకోవాలని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకులు చాలామంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. బట్ ఎవరి హిడెన్ ఎజెండా పెట్టుకొని వాళ్ళు పోరాటం చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది సార్. దేశ రాజకీయాలను సుదీర్ఘంగా చూసిండ్రు, రాష్ట్ర రాజకీయాలను సుదీర్ఘంగా చూసిండ్రు. ఏ దేశంలో ఏ పార్టీలు పొత్తు పెట్టుకొని పైకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి సార్? ఓవరాల్గానే బీసీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు కలుపుకొని ఏ పార్టీలు చిన్న చిన్న పార్టీలు పొత్తులు పెట్టుకొని ఏ రాష్ట్రంలో మీకు మీ దగ్గర పూర్తి సబ్జెక్ట్ ఉన్నట్టు? ఇప్పుడు నేను ఈ పుస్తకంలో దాదాపు ఒక 10 రాజకీయ పార్టీల గురించి విశ్లేషించిన. చిన్న చిన్న పార్టీలు ఇవాళ మీరు చూస్తున్నటువంటి బీహార్లో కూడా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు యాక్చువల్గా ఆయన కుర్మీ కులానికి చెందిన వాళ్ళు. సో కుర్మీ తర్వాత అక్కడ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కొయిరీ. ఈ కుర్మీ కొయిరీ కలిస్తే దాదాపు 10% జనాభా అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసి వాళ్ళు ఆయన బీహార్లో రాజ్యాధికారాన్ని చేపట్టారు. కేవలం 10 నుంచి 12% ఉన్న జనాభా కుర్మీ కొయిరీలు. వాళ్ళ పూర్వీకులు లవకుశులు అని, ఈ కుర్మీలు అయితేనేమో లవులు, మిగతా వాళ్ళు కొయిరీలు అయితేనేమో కుషులు. సో ఈ లవకుశ అనే సిద్ధాంతంతో వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. అట్లాగే మీరు తమిళనాడులో పిఎంకే పార్టీ ఉంటుంది. పిఎంకే పార్టీ వనియార్ కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ. దాదాపు 9 కోట్ల జనాభా ఉన్న తమిళనాడులో వాళ్ళ పాపులేషన్ 30 లక్షలు. కానీ పిఎంకే సంబంధించిన రామ్దాస్ కానీ ఇతరులు కానీ కేంద్రంలో మంత్రులు కాగలిగినారు పిఎంకే పార్టీ పెట్టుకొని. అట్లాగే మీరు ఇవాళ తమిళనాడులో మన యూపీలో చూస్తే జనతాదళ్ అప్నాదళ్ సోనేలాల్ ఉంది, అప్నాదళ్ సోనేలాల్ పార్టీ. అందులో ఉన్నటువంటి సుప్రియా పటేల్ ఈరోజు కేంద్రంలో మహిళా శాఖ మంత్రి కాగలిగింది. అదేవిధంగా మీరు అక్కడ నిషాద్ పార్టీ ఉంది. ఆ నిషాద్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎన్నికల్లో నిలబడి, నిషాద్ అనేది అత్యంత వెనుకబడ్డ కులం, సంచార జాతులు వాళ్ళు కూడా యూపీలో పార్టీ పెట్టుకొని వాళ్ళు బీజేపీతో ఒకసారి లేదంటే మన అఖిలేష్ యాదవ్ వాళ్ళతో పొత్తు పెట్టుకొని మరోసారి గెలిచి వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి మత్స్యశాఖ మంత్రి కూడా వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాడే. అట్లాగే భారతీయ సంచార నిగమ్ అని ఇంకో పార్టీ ఉంది, సుహాల్ దేవ్ది. వాళ్ళు కూడా ఇట్లనే పొత్తులు పెట్టుకొని ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నారు. తర్వాత జైరామ్ కుమార్ మెహటో అనేటువంటి జార్ఖండ్ నేత ఉన్నాడు. ఆయన కేవలం 30 సంవత్సరాలే ఆయన వయసు, పిహెచ్డి స్కాలర్. ఆయన సొంత జార్ఖండ్లో ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో నిలబడి ఆయన గెలవడమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ 18 స్థానాల్లో 3వ ర్యాంక్ సాధించుకున్నారు. సో ఇట్లా భారతదేశంలో రకరకాల రాష్ట్రాల్లో చిన్న చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు పార్టీలు పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఎన్నికలు నిలబడుతున్నారు. ఇవాళ బీహార్లో కూడా మన ముఖేష్ సహాని పెట్టినటువంటి పార్టీ ఉంది, అది వాళ్ళ ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చిరాగ్ పాస్వాన్ ఎల్పీ పార్టీ ఉంది. సో ఈ విధంగా అనేకమైన పార్టీలు భారతదేశంలో చిన్న చిన్న కులాలు పార్టీలు పెట్టుకొని రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయితే, ఇక్కడ మనము రాజ్యాధికారం కావాలని చెప్పేసి మెజారిటీ ప్రజలమై ఉండి మైనార్టీ ప్రజల్ని మనము అడుక్కు తింటున్నాం. సో ఈ దశ మారాలని చెప్పడం కొరకు ఈ పుస్తకం రాయడం. చిన్న పార్టీలు పెట్టి రాజ్యాధికారం దిశగా అన్ని మన భారతదేశంలో ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలతో పాటు పెద్ద పెద్ద రాష్ట్రాలు అధికారంలోకి వచ్చినాయి. కేంద్రంలో కేంద్ర మంత్రులైన, రాష్ట్రంలో ముఖ్యమంత్రులైన చరిత్ర కూడా ఉంది. చిరంజీవులు సార్ కూడా పార్టీ పెట్టబోతున్నారు అన్న చర్చ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతుంది సార్ రాష్ట్రంలో. అది వాస్తవమే. ఇప్పుడు మేము కూడా ఏమనుకుంటున్నామంటే, మొదట బీసీ వాదం అనేది గడప గడపకు చేరాలి, బీసీలో ఆర్గనైజ్ కావాలి. సో మాకంటూ 1,00,000 మంది క్యాడర్ తయారైన తర్వాత మేము అప్పుడు పార్టీ పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటి వరకు మేము ఏంటంటే ఒక 1 year 1.5 year వరకు మేము మాత్రం ఖచ్చితంగా శిక్షణలపై ఫోకస్ చేసి మేము ఈ సుక్షితులైనటువంటి బీసీ దళాన్ని తయారు చేసుకుంటూ ఆ తర్వాత కాలంలో 100% పార్టీ వైపు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇప్పుడు జిల్లాకు వెళ్తున్నాం, కమిటీలు వేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 6 జిల్లాలలో కమిటీలు రెడీగా చేసినాం. ఇంకో 4-5 కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. 4 కమిటీలు మొదలు పాత 10 జిల్లాలు, ఆ తర్వాత కొత్త జిల్లాలకు కూడా పోతాం. మొన్ననే కరీంనగర్లో కూడా ఒక పెద్ద సమావేశం నిర్వహించినాం.
సో మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీ వాదాన్ని ఇంకా గడప గడపకు తీసుకెళ్ళి పార్టీ వచ్చే టైం వచ్చినప్పుడు పార్టీ ఇమీడియట్గా పెడతాం. అంటే ఎట్లా ఎట్లా చూస్తారు సార్ బీసీ మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year పైన అయిపోయింది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టి, అప్పటికి ఇప్పటికీ బీసీ వాదం ఎలా ఉంది, కొంచెం ఎడ్యుకేట్ అయినని చెప్పొచ్చా? 100% బీసీలలో ఇవాళ బీసీ వాదం వచ్చింది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. ఒకవేళ బీసీ వాదం ఎత్తుకోకపోతే మాకు మనుగడ లేదనే విషయాన్ని రాజకీయ పార్టీలు గమనించినాయి. మీరు చూసుంటే మొన్న 3 ఎమ్మెల్సీలు వస్తే 3 కూడా బీసీలకే వచ్చినాయి. అంటే కొన్ని ఒక ఎస్సీ ఒక ఇతరులు పోయినా బీసీలకి మెజార్టీ ఇచ్చారు. మంత్రి స్థానాలు కూడా ఇస్తే మళ్ళీ బీసీలకే అందులో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అంటే రూలింగ్ పార్టీలో కూడా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఇప్పుడు. అట్లాగే సోషల్ జస్టిస్ క్యాస్ట్ల గురించి మాట్లాడని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా సిపిఎం అయితే వాళ్ళ ఒక సిపిఐ వాళ్ళ ఎమ్మెల్యే కూడా బీసీ నుంచే ఇచ్చారు, నెల్లికంటి సత్యం. సో అట్లా ఈరోజు బీసీ వాదం అనేది తెలంగాణలో కొంత అన్ని రాజకీయ పార్టీలు నన్ను ప్రభావితం చేసింది. సో మేము కూడా ఈ వాదాన్ని ఇంకా గట్టిగా గడప గడపకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో రాజకీయ అనివార్యత అనేది అన్ని పార్టీలకు ఏర్పడుతుంది. బీసీలకు ఇవ్వాల్సినటువంటి టికెట్ ఇవ్వాల్సినటువంటి అనివార్యత క్రియేట్ కాబడుతుంది. అప్పుడు ఖచ్చితంగా బీసీలకు ఎక్కువ సీట్లు వస్తాయి. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి పార్టీలు మనకు ఎన్ని ఎక్కువ వస్తే అన్ని బెటర్. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా కొంతమంది కొత్త నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తుంది. సో ఇవాళ మా పార్టీ వస్తే దాంట్లో 100 మంది నాయకులు తయారు కావచ్చు, ఇంకా 2-3 పార్టీలు వస్తే ఇంకా 2-3 నాయకత్వాలు వస్తాయి. అంటే 400-500 మంది నాయకులు బీసీలలో తయారైనారంటే ఇప్పుడు నాయకత్వం లేదు బీసీలలో అనేటువంటి మాట నుంచి మనం దూరం కాగలుగుతాం. ఒకటి, ఈ నాయకత్వం బీసీలలో పెరిగిందనుకో ఇవాళ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్లలో నేషనల్ పార్టీలలో ఆలోచన పుట్టుకొస్తుంది. అరే బాబు మనం బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ఈసారి ఓడిపోతామని. ఇవాళ అసెంబ్లీలో 119లో 19 మంది ఉన్నాం, రేపు ఖచ్చితంగా ఇది 50 మందికి వెళ్ళిపోతుంది. సో మేము కోరుకునేది ఏంటంటే బీసీల ప్రాతినిధ్యం అనేది ఈ రాజకీయ రంగంలో మనం పెంచుకోవాలి. అప్పుడే మనం రాజ్యాధికారం సాధించుకుంటాం. అప్పుడు మనం కోల్పోయిన వాటాను కానీ మన ఆత్మగౌరవాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతాం. సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జీవో నెంబర్ 9తో ముందుకు పడే అవకాశాలు ఉన్నాయి సార్. షెడ్యూల్ 9లో పెట్టకుండా జీవో నెంబర్ 9 ఇచ్చి ఎవరిని మభ్యపెట్టడానికి అనుకోవచ్చు. అసలు ఇది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అని ఒక మీమాంస నడుస్తాం సార్. అసలు జరుగుతాయా? 42% వచ్చేనా? ఇప్పుడు 42% మీద మేము మొదటి నుంచి ఒకటే స్టాండ్ చెప్పినాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందో గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపింది. సో మేము కోరింది ఏంటంటే 9th షెడ్యూల్లో మీరు ఇంక్లూడ్ చేయించాలి. ఏ విధంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రెషర్ పెట్టి వాళ్ళని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి 9th షెడ్యూల్లో పెట్టిస్తారో అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి అది డెలివరీ చేయాల్సిన బాధ్యత మీది. మేము చెప్తున్నాం 9th షెడ్యూల్లో పెట్టండి అని. సరే మొదట బిల్లు పంపించారు, తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆ ఆర్డినెన్స్ను మళ్ళీ గవర్నర్ దగ్గర పంపారు, అది పెండింగ్ ఉంది. మళ్ళీ మొన్న అసెంబ్లీ పెట్టేసి మళ్ళీ అక్కడ సెక్షన్ 275A అనుకుంటా, ఏది మన 284A, సో ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో ఉందో అది మార్చడానికి మళ్ళీ బిల్ పాస్ చేసినారు. సో మేము మొదటి నుంచి చెప్తున్నాం బాబు మీ పంచాయతీరాజ్ చట్టంలో ఆ సెక్షన్ 286A ఏదైతే వచ్చిందో అది ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ వల్ల రావడం జరిగింది, అందుకే అడిషనల్గా వచ్చింది. ఇవాళ దాన్ని మీరు రిమూవ్ చేయకుండా జీవో 9 ఎట్లా ఇస్తారు? నేను మొన్న జీటీవీలో కూడా మాట్లాడుతూ ఇదే ఇష్యూను స్పెసిఫై చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కండిషన్ రిమూవ్ చేయాలి. గవర్నర్ ఆమోదం పొందిందా లేదా తెలియదు. అది లేకుండా మీరు ఎట్లా జీవో ఇస్తారు? మాకు కాంపిటెన్సీ ఉంది అంటే కాంపిటెన్సీ ఉంది, బట్ ఆ చట్టం కావాలంటే లెజిస్లేటివ్ సవర్నిటీ ఉంది కాదంటే మీ పారామౌంటస్ని వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ఇట్. బట్ థింగ్ ఏంటంటే గవర్నర్ ఆమోదం లేకుండా దాన్ని మనం ఒక జీవో రూపంలో తీసుకురాలేము. నిన్న హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్లో కూడా సేమ్ థింగ్, అన్లెస్ మీరు అది రివ్యూ చేయకుండా మీరు ఎట్లా జీవో ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు 8th రోజు పోస్ట్ అయింది, ఆ రోజుకు నీకు గవర్నర్ ఆమోదం రాకపోతే ఆ జీవో కొట్టేస్తారు కదా, 100% కొట్టేస్తారు. సో అందుకొరకే మేము చెప్పేది ఏంటంటే ఈ తొందరపాటు చర్యలద్దు, మీరు చేసేది చిత్తశుద్ధితో చేయండి. 9th షెడ్యూల్లో పెట్టలాగానే
మీరు బీజేపీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకురండి అని కోరుతున్నాను. ఇక్కడ సంచార జాతులు సార్, సంచార జాతులు అందరూ కూడా బీసీలలో ఉన్న పరిస్థితి. సంచార జాతులు కూడా ఇందాక మాట్లాడినప్పుడు అసలు మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదు, ఓన్లీ 4-5 కులాలు మాత్రమే ముందు వరుసలో ఉంటున్నాయి బీసీ అని చెప్పుకుంటూ, మా వర్గీకరణతో పాటు జరిగితే మాకు కూడా న్యాయం జరుగుతుంది కదా అన్న ఒక చర్చ వాళ్ళు లేవనెత్తారు. 100% అది కరెక్ట్. ఎందుకంటే సంచార జాతులు అంటే ముఖ్యంగా మనకు బీసీఏ కేటగిరీలో ఉన్నాయి. ఇవాళ విద్యా ఉద్యోగాలలోనేమో బీసీఏ బీసీడి ఈ కేటగరైజేషన్ ఉన్నాయి, కానీ పొలిటికల్ రిజర్వేషన్లు లేవు. సో అది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాల లెక్కలు తీశారు కాబట్టి ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ అది చట్ట రూపంలో నిజంగా సాధ్యమైన రోజు వీళ్ళకు సంబంధించి కూడా బీసీఏ బీసీడి ఈ కేటగిరీ చేయాల్సిందే. అత్యంత రాజకీయంగా వెనుకబడ్డటువంటి కులాలవి, సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగానే కాదు, ఈవెన్ రాజకీయం కూడా వెనుకబడ్డ కులాలు. సో వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది, అది న్యాయబద్ధమైన డిమాండ్. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు స్వీకరించాలని చెప్పి కోరుతున్నాను. ఫైనల్ క్వశ్చన్ సార్, తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు సార్? తెలంగాణ సమాజానికి చెప్పేది ఏంటంటే తెలంగాణ అనేది ఒక ఉద్యమాల గడ్డ. సో ఇక్కడ అనేకమైన ఉద్యమాలు జరిగినాయి, కానీ ఆ అంతిమ ఫలితం ఎవరికి పోయిందంటే ఆధిపత్య కులాలకు పోయినాయి. వాళ్ళే మళ్ళీ రాజ్యాధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు మీ నాయకులను బీసీ నాయకులనే మీరు ఎన్నుకోండి. ఉద్యమాలన్నీ కూడా బీసీ నాయకుల ఆధ్వర్యంలో జరగాలి. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలు తమ నాయకులను ఎన్నుకొని రాజ్యాధికారంలోకి రావాలి, రాజ్యాధికారాన్ని స్థాపించాలి. అదే దిశలో మనందరం కదలాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద హిస్సా ఇజ్జత్ హుకుమత్, ఇదే బుక్ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి చదవండి బీసీ బిడ్డలారా. 100% ఒక సంవత్సర కాలంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టార్ట్ చేసి ఒక సంవత్సరం పైన ఎంతోమందికి చాలా అంటే నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతూ ఉంది. బీసీలలో ఏం జరుగుతుంది, రాజ్యాధికారం దిశగా బీసీలు ఎందుకు వెళ్ళడం లేదు, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉంది బీసీలే కదా, మరి బీసీలకు అడుక్కునే స్థాయి ఎందుకు వస్తుంది? 100% ఎడ్యుకేట్ చేసి ఒక పార్టీని తీసుకొస్తారని ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు సార్ చెప్తున్న వాక్యాలు మాత్రం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుంది.